శివుడు గొప్పా లేక విష్ణువు గొప్పా? అబ్బా! ఈ ప్రశ్న మనలో చాలామందికి ఎప్పుడో ఒకప్పుడు వచ్చి ఉంటుంది గదా. శతాబ్దాలుగా దీనిపై ఎన్నో వాదనలు, చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అసలు ఈ భేదాల వెనుకున్న నిజమేంటి? నిజంగా వాళ్ళిద్దరూ వేర్వేరా? లేక మనం చూడని ఒక అద్భుతమైన ఐక్యత వాళ్ల మధ్య ఉందా? రండి, ఈరోజు మనం ఈ రహస్యాన్ని ఛేదిద్దాం. మన ఈ అన్వేషణకు పునాది వేదాల్లోని ఒక అద్భుతమైన వాక్యం. అదేంటంటే ఏకం సత్ విప్ర బహుధా వదంతి. సింపుల్గా చెప్పాలంటే సత్యం ఒకటే, కాని దాని చూసే ఋషులు, జ్ఞానులు దానికి రకరకాల పేర్లు పెట్టి పిలుస్తారు. చూసారా, ఈ ఒక్క మాట చాలు శివ విష్ణువుల మధ్య మనం చూసే భేదాన్ని చెరిపేసి వాళ్ళిద్దరూ ఒకే పరమసత్యానికి రెండు రూపాలని అర్థం చేసుకోవడానికి. సరే, ఇది కేవలం ఏదో ఫిలాసఫీ అనుకుంటే పొరపాటే. మన ధర్మగ్రంథాలు, మన శాస్త్రాలు అసలు ఏం చెబుతున్నాయో చూద్దాం. ఈ ఐక్యత గురించి మన గ్రంథాల్లో ఎంత స్పష్టంగా చెప్పారో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. ముందుగా ఈ శ్లోకం చూడండి, ఎంత అద్భుతంగా ఉందో. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే అంటే విష్ణురూపంలో ఉన్న శివుడికి, శివరూపంలో ఉన్న విష్ణువుకి ఇద్దరికీ నమస్కారం అని. ఇక్కడ విషయం కేవలం ఒకరినొకరు గౌరవించుకోవడం కాదు, అసలు శివుడే విష్ణువు, విష్ణువే శివుడు అని చెప్తున్నారు. అంటే ఒకరిలో ఒకరు ఉన్నారు, వాళ్ళని వేరుచేసి చూడటం అసాధ్యమని చెప్పే ఒక గొప్ప ఆధ్యాత్మిక సత్యమిది. ఇంకా ఉంది. ఈ ఐక్యతను ఇంకా లోతుగా చెప్పే మరో శ్లోకం. శివస్య హృదయం విష్ణుర్, విష్ణోశ్చ హృదయం శివః. అంటే శివుడు విష్ణువుకు హృదయంలాంటివాడట, అలాగే విష్ణువు శివుడికి హృదయంలాంటివాడు. ఆలోచించండి, హృదయం లేకుండా జీవముంటుందా? ఉండదు కదా. అంటే ఒకరు లేకుండా మరొకరు లేరు. వాళ్ల ఉనికి, వాళ్ల చైతన్యం అన్నీ ఒక్కటే. ఇంక వాళ్లని ఎలా వేరు చేయగలం? సో మన శాస్త్రాలిచ్చే సందేశం చాలా క్లియర్. శివుడు, విష్ణువు వీళ్ళిద్దరూ వేర్వేరు దేవుళ్ళు కాదు, వాళ్ళు ఒకే ఒక అనంతమైన దైవశక్తికి రెండు అద్భుతమైన రూపాలు, అంతే. సరే, ఇప్పటిదాకా మనం సిద్ధాంతాలు, శ్లోకాలు గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఐక్యతకు ప్రాణం పోసే ఒక అద్భుతమైన కథ విందాం. సాక్షాత్తు ఆ శ్రీమహావిష్ణువే శివుడి పట్ల తన భక్తిని ఎలా చాటుకున్నాడో ఆ కథే ఇది. ఈ కథలో ఏం జరిగిందంటే, విష్ణువుకి రాక్షసుల్ని సంహరించడానికి ఒక శక్తివంతమైన ఆయుధం కావాలి. దానికోసం శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఘోర తపస్సు మొదలుపెడతాడు. రోజూ 1000 తామర పువ్వులతో పూజ. అయితే శివుడు విష్ణువు భక్తిని పరీక్షించాలనుకున్నాడు. అందుకే పూజలో ఒక పువ్వును మాయం చేశాడు. పూజ చివరలో విష్ణువు చూసుకుంటే ఒక పువ్వు తక్కువైంది. మరిప్పుడెలా? ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. తన కమలంలాంటి కన్నునే పీకి సమర్పించడానికి సిద్ధపడ్డాడు. ఆ భక్తికి, ఆ త్యాగానికి చలించిపోయిన శివుడు ప్రత్యక్షమై సుదర్శన చక్రాన్ని ప్రసాదించాడు. ఇది కేవలం ఆయుధం కోసం చేసిన పని కాదు, ధర్మాన్ని కాపాడటానికి ఎంతటి త్యాగానికైనా సిద్ధం అని చెప్పే ఒక గొప్ప సందేశం. అలా ఆ మహోన్నతమైన భక్తినుంచి పుట్టిందే సుదర్శన చక్రం. అందుకే అది కేవలం ఒక ఆయుధం కాదు, అదే ధర్మానికి ప్రతీక, విశ్వాన్ని కాపాడే శక్తికి చిహ్నం, అధర్మాన్ని నాశనం చేసే దైవిక సంకల్పమన్నమాట. విష్ణువు తన అసలు రూపంలోనే కాదు, తాను ఎత్తిన అవతారాల్లో కూడా ఈ ఐక్యతను మనకు చూపించాడు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ శ్రీరాముడు. లంక మీద యుద్ధానికి వెళ్లే ముందు రామేశ్వరంలో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కథేంటంటే, రావణుడితో యుద్ధం చెయ్యాలి. కాని రావణుడెవరో తెలుసుకదా, పరమ శివభక్తుడు. అందుకే రాముడు యుద్ధానికి ముందు శివుడి ఆశీస్సులు తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. హనుమంతుడిని కాశీనుంచి శివలింగం తీసుకురమ్మని పంపాడు. కాని ముహూర్తం దాటిపోతోంది, హనుమంతుడు రాలేదు. అప్పుడు సీతాదేవి సముద్రతీరంలోని ఇసుకతోనే ఒక లింగాన్ని తయారుచేసింది. రాముడు ఆ సైకత లింగానికే పూజ చేశాడు. ఆ భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై విజయాన్ని ప్రసాదించాడు. చూశారా, తనే విష్ణు అవతారమైనా శివుణ్ణి పూజించడం ఆయన వినయానికి, ధర్మ నిరతికే నిదర్శనం. సో ఈ కథ మనకు చెప్పే నీతి ఏంటి? విశ్వాన్ని కాపాడేవాడే ఇంత వినయంగా ఉన్నాడు అంటే నిజమైన భక్తికి రూపంతో సంబంధం లేదు. అది ఇద్దరి మధ్య ఉన్న తేడాలేని తత్వాన్ని మరోసారి మన కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. ఓకే, కథల్లో ఈ ఐక్యత గురించి విన్నాం, శాస్త్రాల్లో చదివాం, బాగుంది. కానీ ఈ ఐక్యతను మనం కళ్లతో చూడగలమా?
దానికొక రూపం ఉందా? ఉంటే అదేంటో ఇప్పుడు చూద్దాం. అసలు ఇంత సంపూర్ణమైన ఐక్యతను ఒకే రూపంలో చూడటం సాధ్యమేనా? ఆ రూపమెలా ఉంటుంది? దానికి సమాధానమే ఈ హరిహర స్వరూపం. చూడండి, ఒకే శరీరంలో సగం హరి అంటే విష్ణు, మరో సగం హరుడు అంటే శివుడు. వాళ్ళిద్దరూ వేరు కాదు, ఒకే పరమతత్వానికి రెండు ముఖాలు అని చెప్పడానికి ఇంతకంటే గొప్ప సింబల్ ఇంకేముంటుంది? ఇది అద్వైతానికి పర్ఫెక్ట్ విజువల్ రిప్రజెంటేషన్. సరే, ఇవన్నీ వేల ఏళ్ల నాటి కథలు, సిద్ధాంతాలు బాగుంది. కాని వీటితో మనకిప్పుడు ఏం పని? ఈరోజు మన జీవితానికి ఈ జ్ఞానం ఎలా ఉపయోగపడుతుంది? ఆ విషయం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ శ్లోకం వినండి. ఇది మనకొక స్ట్రేట్ వార్నింగ్ లాంటిది. భేదో నాస్తి హరిశివయోర్ భేదం పశ్యతి మూఢధీహి అంటే హరికి శివుడికి మధ్య అసలు భేదమే లేదు. కేవలం తెలివి తక్కువ వాళ్లు, అజ్ఞానులు మాత్రమే ఆ భేదాన్ని చూస్తారు. ఆలోచించండి. అంటే ప్రాబ్లం దేవుళ్లలో లేదు, మన చూపులోనే ఉంది. ఇక్కడ చూడండి, రెండు దారులు కనిపిస్తున్నాయి. ఒకటి అహంకారం దారి, నా దేవుడే గొప్ప, నీ దేవుడు కాదు అని వాదించుకునే దారి. ఇది విభజనకే దారితీస్తుంది. రెండోది ఆధ్యాత్మిక మార్గం, అన్ని రూపాల్లో ఉన్నది ఒకే సత్యం అని నమ్మి అందరినీ గౌరవించే దారి. ఇది ఐక్యతకు దారితీస్తుంది. ఏ దారిలో వెళ్లాలనేది మన చేతుల్లోనే ఉంది. అందుకే నిజమైన భక్తి అంటే ఎవరు గొప్ప అని వాదించుకోవడం కాదు. నిజమైన భక్తి మనలో వినయాన్ని పెంచుతుంది, అన్ని దారుల్ని గౌరవించేలా చేస్తుంది, అన్నింటికంగా ముఖ్యంగా మనల్ని ఒక మంచి మనిషిగా, ఆధ్యాత్మికంగా ఎదిగేలా చేస్తుంది. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒక్కటే: మన సంప్రదాయాన్ని, మన పద్ధతిని మనం భక్తితో పాటిద్దాం. అదే సమయంలో ఇతరుల నమ్మకాలను కూడా గౌరవిద్దాం. అదే అసలైన జ్ఞానానికి నిదర్శనం. అప్పుడే ఆ ఒకే సత్యాన్ని మనం చూడగలుగుతాం. వెళ్లే ముందు ఒక్క ప్రశ్న: దైవత్వమంతా ఒకటే అని మన శాస్త్రాలే చెబుతున్నప్పుడు మరి మన మధ్య ఇన్ని విభజనలు, ఇన్ని గొడవలు ఎందుకు? ఇవి దేనికి సంకేతం? మన అజ్ఞానానికా, లేక మన అహంకారానికా? ఈ ప్రశ్నకు సమాధానం ఎక్కడో లేదు, మనలోనే ఉంది. ఒక్కసారి ఆలోచించండి.